హాయ్ హలో ఎవ్రీవన్, హబీ కుక్ విత్ ఛానల్. ఈరోజు మనము రంజాన్ స్పెషల్గా తయారు చేసే గంజిని అయితే తయారు చేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉపవాసాలు ఉండేవాళ్ళు ఈ గంజిని చాలా ఇష్టంగా ప్రేమతో తింటారు. ఈ గంజికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఇక దీనికి ఆలస్యం, వచ్చేసేయండి నాతో పాటు. రవ్వతో గంజి చేసుకోవడానికి కావలసిన పదార్థాలండి: సన్నగా నిలువుగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అండి, సన్నగా తరిమి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిరపకాయలు కొంచెం 4 ఎక్కువగానే వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ గంజి తాలింపు కోసము లవంగా, చెక్క, యాలకులు. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ గ్లాస్తో అయితే నేను గ్లాస్ రవ్వనైతే తీసుకున్నాను. ఈ గ్లాస్ అన్నమాట. ఈ గ్లాస్తో రవ్వనైతే తీసుకున్నాను. అంటే గ్రామ్స్లో చెప్పాలంటే 200 గ్రామ్స్ వరకు ఉంటుందండి. బొంబాయి రవ్వ అన్నమాట. మళ్ళీ ఏం రవ్వ అనుకుంటున్నారో, బొంబాయి రవ్వతోనే చేస్తామండి. ఇది రంజాన్ స్పెషల్ అయిన గంజి. రుచికి తగినంత నెయ్యి, రుచికి తగినంత ఉప్పు, ఆయిల్ అండి. ఆయిల్ కొంచెం తక్కువగానే పడుతుందిలేండి. మనకి ఎంతైతే పడుతుందో అంత ఆయిల్ని అయితే యాడ్ చేసుకుందాము. ముందుగా మనము స్టవ్ వెలిగించి ఒక గిన్నెని అయితే పెట్టుకోవాలండి. ఇందులో మనము కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాము. కొంచెం ఆయిల్ని, కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాము. కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నానండి. ఈ గంజి చాలా అంటే చాలా స్పెషల్ అండి. రంజాన్ నెలలో చాలా బాగుంటుంది కూడా. అసలు ఒక గిన్నె తింటే కనుక, చిన్న గిన్నెతో ఒక గిన్నె తింటే చాలా అంటే చాలా బలంగా ఉంటుందండి ఉపవాసం విరమించుకున్న తర్వాత. బిర్యానీ తాలింపు ఎలాగైతే పెడతామో ఈ గంజికి కూడా ఇలాగే తాలింపు పెట్టాలండి. ఇప్పుడు ఆయిల్ అయితే చక్కగా కాగిపోయింది. ఇప్పుడు మనము లవంగా, చెక్క, యాలకులను అయితే యాడ్ చేసుకుందాము. ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత, ఇవి ఫ్రై అయిపోయినాయండి. మనం ఇందులో ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయలు కూడా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ గ్లాస్ రవ్వ తీసుకున్నాడు కదండి. గ్లాస్ రవ్వ అంటే 200 గ్రామ్స్ రవ్వ అన్నమాట. ఆ రవ్వకి మినిమం మనం ఉల్లిపాయలు పావు కిలో వరకు తీసుకోవాలండి. ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయి. టమాటాలు ఒక 2-3 టమాటాలు, ఒక చిన్ని కట్ట కొత్తిమీర, ఒక చిన్ని కట్ట పుదీనా అన్నమాట. మినిట్స్ వరకు ఫ్రై చేసేద్దాము. సారీనండి, ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ మిస్ అయిపోయాను. వీడియో అయితే స్కిప్ అయిపోయింది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇందాక వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ అయిపోయిందండి వీడియో, అందుకని చూడండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా గోల్డెన్ కలర్లో చూస్తున్నారుగా ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. దగ్గరగా చూపిస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో మనము పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాము. ఒకేసారి 2 కూడా వేసేసుకున్నామండి. ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాం. ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేద్దాం. బాగు ఇలా కలుగుతుంటేనే బిర్యానీ స్మెల్ అయితే వచ్చేసేస్తుంది. సేమ్ బిర్యానీ లాగానేనండి. ఈ పుదీనా, కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయింది. ఇందులో మనము టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం.
ఉపవాసం ఉండేవాళ్ళనే కాదండి, ఎవరైనా చేసుకొని తినొచ్చు. రవ్వ కదా, రవ్వ బలమేనండి, బొంబాయి రవ్వ. చక్కగా మీరు ఈవినింగ్ పూట రైస్ తినని వాళ్ళు, షుగర్ వచ్చిన వాళ్ళు అలా ఉంటారు కదండి, ఈవినింగ్ మేము రైస్ తినం మేడము, చపాతీ ఒక్కటే తింటాము అన్న వాళ్ళు కూడా చక్కగా చిన్ని గ్లాసు, ఒక టీ గ్లాసుతో చక్కగా మనము రవ్వ తీసుకొని ఇలా చేసుకొని తిన్నామనుకోండి, చక్కగా బలానికి బలం ఉంటుంది. మనకు అసలు ఆకలి కూడా ఉండదండి, చాలా వరకు ఆకలి ఉండదు. ఈ రవ్వ గంజి అంత టేస్ట్గా ఉంటుంది, బిర్యానీ ఫ్లేవరు ఉంటుంది, చాలా బాగుంటుంది. రుచి నాలుకకి చాలా రుచిగా కూడా తగులుతూ ఉంటుంది. ఈ రవ్వ గంజిలో ఈ చూస్తున్నారా, ఈ టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు నోట్లో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ రవ్వ గంజిలో మనము బూందీ అయినా వేసుకొని, బూందీ చకోడీలు కూడా చక్కగా ఆ గంజిలో కలుపుకొని తింటుంటే ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూస్తున్నారా ఫ్రెండ్స్, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో మనము ఎసరుకైతే వాటర్ అయితే పోసేస్తున్నాము. ఇలా ఎసరైతే పోసేసానండి. ఎసరికి లెక్కంటూ ఏమి ఉండదండి, ఎందుకంటే ఈ గంజి అనేది చాలా అంటే చాలా పల్చగా చేస్తారనమాట, చిక్కగా అయితే ఉండదు. మనం ఎన్ని వాటర్ అయినా పోసుకోవచ్చు. మనం గ్లాస్ తీసుకున్నాం కదా రవ్వ, గ్లాసుకి ఒక 10 గ్లాసులు 15 గ్లాసుల వరకు అయినా వాటర్ పోసుకోవచ్చు. కాకపోతే 10-15 కాకుండా ఇంకా ఎక్కువ వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. గ్లాస్కి 10 గ్లాసులు అయితే కంపల్సరీ, 10-12 అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇంకా ఎక్కువే వేసేసానండి, ఎందుకంటే ఈ గంజి చిక్కగా ఉండదన్నమాట, పల్చగా చేస్తాము. ఓకేనా, ఇలా ఎసరు వచ్చేదాకా ఉంచుదాము. ఈ ఎసరులో మనము కొంచెం కళ్ళు ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. ఉప్పు అయితే కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే నేను ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి ఉప్పు ఎలా ఉందో కూడా చూడటానికి కుదరదు, అందుకని ఉరామరిగా కొంచెం అయితే వేసేసుకున్నాను. తర్వాత ఫాస్టింగ్ విరమించుకున్న తర్వాత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాము. మనం ఈ ఎసరు వచ్చే వరకు రవ్వనైతే కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాము. పక్కన మనము ఇంకో స్టవ్ వెలిగించి రవ్వనైతే కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రై చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఫ్రై చేసుకోకపోయినా పర్వాలేదు, గంజినే కదండి, కాకపోతే నాకు ఫ్రై చేసే అలవాటు. కొంచెం ఒక్క 5 మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకుందాము. 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. చూస్తున్నారుగా, రవ్వ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాము. ఇటువైపు అయితే ఎసరు కూడా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎసరు అయితే చక్కగా మరుగుతుంది. ఒక 5 మినిట్స్ వరకు ఇలా మరగనిచ్చిన తర్వాత ఎసర్ని ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వనైతే యాడ్ చేసేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇంట్లో ఫాస్టింగ్ ఉన్న వాళ్ళే కాదు, ఎవరైనా కూడా తినొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదేనండి. రవ్వదే కదా గంజి. పెద్దవాళ్ళు అయితే ఈవినింగ్ పూట రైస్ తినని వాళ్ళు కూడా చేసుకొని తినొచ్చు. బిర్యానీ ఫ్లేవర్ ఉంటుంది, అందులో బూందీ చెకోడీలు వేసుకొని తింటే ఆ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఎసరైతే వచ్చేసింది ఫ్రెండ్స్. మనము రవ్వని యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ, స్పూన్తో ఇలా కలుపుతూ రవ్వనైతే యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఉండలైతే కడుతుందండి. చూస్తున్నారుగా, చిన్న చిన్నగా వేస్తూ ఇలా రవ్వనైతే కలుపుతూ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా స్పూన్తో కలుపుతూ ఇలా రవ్వనైతే యాడ్ చేసుకోవాలండి, లేకపోతే ఉండలు కడతాయి అన్నమాట. నేను ఎలాగైతే వేసానో అలాగే వేయండి. ఒక పావు గంట వరకు మనం బాగా దీన్ని ఉడికించుకుందామండి. కొంచెం గట్టిగా కనిపించింది అనుకోండి, ఇంకో గ్లాస్ వాటర్ని కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. పల్చగా ఉండాలి కదండి, ఎంత ఉడికితే అంత ఎక్కువ అవుతుందన్నమాట ఈ రవ్వతో. తెలిసిందా? చూడండి, ఇది ఇంకా ఇప్పుడే కాబట్టి మనం రవ్వ వేసింది ఇంకా ఉడకాలి. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, ఇంకా ఉడకాలన్నమాట. అందుకనే దీనికి కొలత ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ అని చెప్పింది నేను. గట్టిగా అయ్యే కొద్దీ ఒక గ్లాస్ వాటర్ కలుపుకోవచ్చు. అలాగా మనం ఎంత పల్చగా అయితే చేస్తామో అన్ని వాటర్లు కలుపుకోవాలి. అందుకని దీనికి నేనైతే కొలత చెప్పలేదు. ఇంకా తెలియని వాళ్ళు అంటారా, గ్లాసు ఒక 10 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా ఫ్రెండ్స్, గంజి అయితే రెడీ అయిపోయింది.
బొంబాయి రవ్వతో గంజి రంజాన్ స్పెషల్ అనమాట. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఒక బౌల్లో అయితే మనము తీసేసుకుందాము. రంజాన్ స్పెషల్ గంజిని అయితే తయారు చేశాను ఫ్రెండ్స్. చూసారుగా నేను ఎలా ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో చక్కగా ఈ కారపూస అంటే ఈ బూందీని చక్కగా ఇందులో గంజిలో వేసేసుకొని ఉపవాసం ఉన్నప్పుడు తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా వేసేసి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. చూస్తున్నారుగా, టేస్ట్ అయితే చాలా అదిరిందండి. కారపూస కానీ చెకోడీలు కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ రంజాన్ నెలలో ప్రతి మసీదులో కూడా ఈ గంజిని తయారు చేసి ముస్లిం సోదరులకి ఇస్తూ ఉంటారనమాట. ఉపవాసం ఉన్న వాళ్ళకు కూడా ఇంట్లో వాళ్ళకు కూడా అందరికి కూడా ఇలా పంచి పెడుతూ ఉంటారు. చాలా ఫేమస్ అండి ఈ గంజి. బొంబాయి రవ్వతో చేసే గంజి బిర్యానీ తాలింపుతో చేస్తారు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ బంధువులు చుట్టాలు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసము బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసము ఆల్ నోటిఫికేషన్ మీ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.